ఏడుస్తావు బాబు? ఎప్పుడు ఏడుస్తే ఏంటమ్మా? స్కిట్ టెలికాస్ట్ అయిన తర్వాత ఏడవలసింది నేనే కదా. అరే ఎందుకు భయపడుతున్నావురా? నేను కూడా చేస్తున్నాను, ఏమనరు. నీకేంటమ్మా, లేడీ దాంట్లో కొట్టుకుపోతావు. ఏమన్నా ఉంటే నన్ను కొడతారమ్మా. నువ్వు ఆడుకో, నేను ఇప్పుడే వస్తా. సరేనా? సరే నేను చదువుకుంటాను. సీతారాం ఆడుకుందాం. అమ్మ నాన్న ఆట ఆడుకుందాం. నాకు రాదు. ఇంతకి నీకేం కావాలి? నాకు పండు కావాలి. ఇక్కడ చెట్టు లేదు కదా సీత, నేను అంటుంది పెరట్లో ఉంది. అది ముందు చెప్పాలి కదా. రావట్లేదు కొట్టు. సర్లే గాని ఎంగేజ్మెంట్. నేను అమ్మకి చెప్తా. ఏం అమ్మకి చెప్తావు? నాకు పెళ్లి కావాలి. లేదు. చిచ్చి చిచి అంటే చిచి అంటావు, పోపో అంటే పోపో అంటావు, నేనేదంటే నువ్వది అంటావు. హే అంటే హే అంటా, హూ అంటే హూ అంటా, నువ్వేదంటే నేనది అంటా. ఏమైంది సీతారాం? అమ్మా ఇబ్బంది పెడుతుంది. ఒసే ఎప్పుడు ఇబ్బంది పెట్టడం నప్పో. సరే చదువుకున్నావా బాగా? చదువుకుంటానమ్మా. ఎవర్రా ఇంట్లో? అమ్మా చెత్త అనుకునేవాడు వచ్చాడు. తడి చెత్త పొడి చెత్త. మేము చెత్త తీసుకుపోయేటోళ్ళం కాదు, చందాలు అడుకోవడానికి వచ్చినాం. మరి చందాలి. అమ్మ చందాట. ఒక రూపాయి వాడే. రూపాయి కాదు, 100 రూపాయలే. 100 రూపాయలే, 100 రూపాయలే. నీ సంగతి ఇట్లా కాదు అన్నా. నీ 100 రూపాయలు ఇస్తున్నా, వెళ్ళి టిఫిన్ చేశారనా? అలాగే అమ్మా. పిలిపించండి రా మళ్ళీ. ఏందే మళ్ళీ చాలా బిజీ అయిపోయినావు? పెద్దగా బిజీ ఏం లేను బావా. ఏదో నాటకాలు ఆడకు. నిన్ను రమ్మంటే ఒకరిని అడిగితే ఆడు ఇంకొకరిని అడగాలంటే రాత్రి 10:30కి మెసేజ్ వచ్చింది. రే ఏమైందిరా చందాలు? అన్నా గలీలో ఉన్న వాళ్ళందరూ వినాయక చెందిచ్చిండు, కానీ ఒక్కడు మాత్రమే ఇయ్యలేదన్నా. ఎవరాడు? చిచ్చి అంటే మా ఇంట్లో చికెన్ కాదండి, వెజ్. చందా డబ్బులు ఇరా. ఎందుకురా 100 రూపాయలు? టిఫిన్ చేయమంది. కాకిరెట్ అంత తింటావు, నీకెందుకు రావందా? రూపాయి తీసుకో. ఏం చేయను? బిస్కెట్లు కొనుక్కో. రండ్రా. భయపడ్డా? పదండ్రా. ఏమైందమ్మా? నాన్నకి యాక్సిడెంట్ అయిందంటరా, వెంటనే హాస్పిటల్ వెళ్ళి కాపాడరా. ఎప్పుడు వెళ్తారు? రే ఆ ముసలోని లేపేశారా? మా నాన్నగారు. నీ నాన్న చచ్చిపోయాడు. కుర్రాళ్ళు చేత కాదు అనుకుంటున్నారు. చెయ్యి మొత్తం కలిపి నా ఏలంత లేదు కదరా. ఇప్పుడు నీ టైం నడుస్తుంది. ఏమైంది బాబు? నాన్నమ్మా. ఏమైందత్తా? ఏమైంది? మావయ్య చనిపోయాడు. అయ్యో ఎలా రా? చెప్పండి, రావట్లేదు నాకు. ఎలా చనిపోయారా? చంపిస్తాడు. వాణ్ణి నువ్వే చంపాలరా. నేను ఎలా చంపుతానమ్మా? నీ శక్తి నాకు తెలుసు. నువ్వెప్పుడు చూసావు? నీ కండలతో వాడిని పిండి పిండి చేసేసేయ్. నీలో ఉంది బయటికి. అవును, ఈ జనాలకి చూపించు. శ్రీకృష్ణుడు
ఆ ముసలోని లేపేశాం. పెద్దమ్మ తల్లికి బలియండ్రా. ఏ భాస్కర్, ఇప్పుడు గోపిచంద్ గారు పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు గుండు ఉంటది కదా. యాక్చువల్ గా గుండు అనేది ఉంటుంది, కాకపోతే ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి సార్. మధ్యలో గుండు సెటప్ అంటే కష్టం సార్. అది కాదు భాస్కర్, స్పూఫ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి కదా, ఫీల్ అవ్వడానికి ఏం లేదు కదా. మరి ఒక విషయం అండి, నేను స్కిట్ కోసం ప్రాణం ఇస్తా, అలాంటిది జుట్టు పెద్ద ఇంపార్టెంట్ గా. మీరు గుండు అన్నారు కాబట్టి నేను 100% గుండులోనే చూపిస్తా. ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాం. ప్రచండ శూలిని చివేతర ప్రణాశిని సదావమం కపాలికే భజామి భద్రకాళికే. సార్ ఇప్పుడు ఓకేనా సార్? ఆ ఎఫెక్ట్ కావాలన్నా గానీ నిజంగానే నువ్వు గుండు గీయించుకుంటేలా? అది మీరు గుండు గీయించక ముందు చెప్పాలి. అంతా అయిపోయినాక ఇప్పుడు బొచ్చి వెనక్కి రాదు. ఏదో ఒక సజెషన్ ఇచ్చాం, మీరు కావాలంటే ఇలాగ చేస్తే అంత సెన్సిటివ్ గా యాజ్ జడ్జెస్ వి కాంట్ సే ఎనీథింగ్. మనకి చెప్పడానికి మనకు హక్కు లేదా? మీరు నార్మల్ గా చెప్పారో తెలియదు, కానీ ఇంత మంది ముందు చెప్పేటప్పుడు నేను చాలా మరి యాజ్ జడ్జెస్ ఇక్కడ ఉన్నప్పుడు సెపరేట్ గా పిలిచి చెప్పాలా? స్కిట్ అయినాక మాట్లాడదాం. అన్న ఒక చిన్న డౌట్ అన్న. నిజం స్పూఫ్ కాబట్టి ఇది పొరపాటున ఉప్పిన స్పూఫ్ చేసి ఉంటే గోపిచంద్ అన్నారు కట్టపొచ్చాడు. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, రేపు నా టైం నడుస్తుంది. వసక్ వల్ల ఎవ్వడం ముందుకు రాకండి రా. ఈయన పెద్దమ్మకి నేను బలిస్తా. ఆత్మశాంతి ఇచ్చింది. పదమ్మా పోదాం. ఎక్స్ట్రా జబర్దస్త్. నా పెదాలు చూస్తుంటే నీకు ఏమనిపిస్తున్నాయిరా? కాలిపోయినట్టున్నాయి, బర్ణాలు రాయాలనిపిస్తున్నాయి. అయితే నీకు ఒళ్ళంతా రాయాలేమో. చల్లగా ఏంటి పార్క్ రమ్మన్నావు? ఇమ్ము నాకు ఈరోజు పెళ్లిరా. ఏమైందిరా? పెళ్లి చేసుకోవట్లో కనీసం భోజనానికి పిలిచావు నన్ను. పెళ్లి నీకు నాకు కాదురా, నాకు వేరే వాడికి. వాడిని కూడా పిలిచేయకుండా నన్ను పిలవ భోజనాలకి. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా, లేచిపోదాం రా. నిజాలు మాట్లాడుకుందాం. ఇది లేపుకుపోయి అంత ఫిగరే, లేకపోతే లేపుకెళ్ళే ఫిగర్ నీదా? మనం లేచిపోదాం. అమ్మాయిది అయ్యో కట్నం డబ్బులు అన్ని ఇచ్చేసాం బాబు. ఆడపడుచు కట్నానికి మాకు సంబంధమే లేదు. మావయ్య అమ్మాయి ఏది మావయ్య? భోజనాలు ఇప్పుడే అయిపోయినాయి బాబు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? అమ్మాయి ఎక్కడ? ఐ వాంట్ దట్ గర్ల్. పెళ్లికి ముహూర్తం టైం అవుతుంది, ఎక్కడికి వెళ్ళు? అది నా పెళ్ళం, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అది వెళ్ళి ఎవరినో పెళ్లి చేసుకుంటే నేనేం చేయాలి? బాధపడకల్లుడు, ఇంకొక అమ్మాయి ఉంది మాకు. అందమైన కుందనాల బొమ్మరా. ఏదో విచిత్ర సోదరు సినిమాలో కమల్ హాసన్ లేడీ గెటప్ వేసినట్టు ఎంత ఉంది ఏంటండి ఇది?
పర్లేదు చూడడానికి అందంగానే ఉంది. మంగళసూత్రం కట్టేస్తున్నా. కట్టే బాబు 2 ఇల్లులు ఉన్నాయి, మీకో ఇల్లు వాళ్ళకో ఇల్లు. కొట్లాడుకోకుండా జాగ్రత్తగా ఉండండి. మా క్యారెక్టర్ అయిపోయిందా? పుల్లేశ్వర్ అలా ఎలా వెళ్తావు? ఇచ్చేసేళ్ళు. బాస్కి ఏంటి? నన్ను పార్క్ తీసుకెళ్ళవా? ఓకే డార్లింగ్. తొక్కలోది అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ పార్క్ వెళ్తే లవ్ మ్యారేజ్ మేము వెళ్ళలేమా? ఇమ్ము ఏంటమ్మా నన్ను పార్క్ తీసుకెళ్ళు. ఏ పార్కు తీసుకెళ్ళాలి? కృష్ణానగర్ లోని చెట్లన్నీ తిరిగాం. ఇందిరా పార్క్ అయితే ఇల్లే అయిపోయింది మనకి. నువ్వు ప్రతి దానికి వాళ్ళని చూసి నేర్చుకోకు, అర్థమవుతుందా? ఏమయ్యా ఏమున్నారా ఇద్దరు జిమ్ లో బింబస్తాలు ఉన్నట్టు. లోపలికి వెళ్ళి చేసుకోండి సంసారం. మావి గారు మాకు ఇల్లు ఇచ్చారు, మేము చేసుకుంటాం. చెప్పు డార్లింగ్ నీకేం కావాలి? సినిమాకి తీసుకెళ్ళండి. ఓకే. తొక్కలో అరేంజ్ మ్యారేజ్ సినిమాకి వెళ్తే మేము వెళ్ళలేమా? ఏమండి సినిమాకి వెళ్దామా? అన్ని సినిమా థియేటర్లు తిరిగేసాం కదా, ఇంకేం చేస్తావు? అప్పుడు చేసింది అప్పుడే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా. అప్పుడు చేసినాక స్టార్ట్ అవ్వదు. ఇక్కడ ఎల్లు లోపలికి. డార్లింగ్ వెళ్ళి వంట చేసుకో. నువ్వు కూడా వెళ్ళి వంట చేసుకోపో. భార్య వంట చేస్తున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి పట్టుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా? అది అనిపించే వరకు తెలుసు. ఏదో కోకలో ఎలక దూరినాడు అరిపోయింటే నేను గిల్లా. తొక్కలోది అరేంజ్ మ్యారేజ్ వాళ్ళే నడుము గిల్లుకుంటే మరి లవ్ మ్యారేజ్ నన్ను ఎంత గిల్లుతాడు? గిల్లాలంటే కండు ఉండాలి. ఇప్పుడు చూడండి నా నడుము చూసి వాడు ఎలా వస్తాడు. ఇమ్మో ఇక్కడ చూడు. ఎక్కడే? ఇక్కడ చూడరా. ఎక్కడుంది? ఏంటి? ఇక్కడ చూడు. ఏమైంది? మొత్తం ఏంది పోయింది? నీకు మ్యాచ్ చేస్తుందిరా. ఏంటి నడుము? ఏం చేయాలి? వాళ్ళేమో మరి ఇలా ఉంటే ఇలా వెళ్ళి గుచ్చుకోవాలి. గిచ్చింది, నన్ను కూడా గిచ్చొచ్చుగా. వాళ్ళని చూసి నేర్చుకున్నావు అంటే పిచ్చి పిచ్చేసేలేకు. ఎల్లు. ఏమండి నేను ఈ రోజు వేడివేడిగా వంట చేస్తాను. వద్దమ్మా, నువ్వు ఏడిస్తే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఏమండి? ఏంటే? చేతిలో గోరింటాకు పెట్టుకున్నారా? లేదు. ఏమైంది? ఏంటి నువ్వు రక్త పిశాచిలా నా రక్తం తాగుతున్నావు? చెయ్యి కోసి మరి తాగాలా? ఇది రొమాన్స్ అండి. దీన్ని ఎవడన్నా రొమాన్స్ అంటాడా? వాడికంటే సిగ్గులేదు, పందికొక్కు మొహవాడు. దాని మూడు చూస్తే నాకే మూడు రాదు, మొగుడు నీకే. నీ మొహం చూస్తే దానికి రాదు, ఇంక నాకేం వస్తది? నీకెందుకు రావాలి? నేను కదా మొగుడిని. డార్లింగ్ నేను స్నానంకి వెళ్తా, టవల్ ఇవ్వు. నువ్వు పని చూసుకో. టవల్ చూడు తీసావు ఎక్కడిది? ఓ బాస్కి. ఆఫ్టర్ ఆల్ అరేంజ్ మ్యారేజ్ ఒక చేయి పట్టుకుని గుంజితే మరి మా వాడు 2 చేతులు పట్టుకుని గుంజాలి. 2 కాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళి. ఏమండి ఏంటే? మీరు యాక్చువల్ స్నానం చేయాలి, కంపు కొడుతుంది. టవల్ వాడి తీసుకెళ్తే నేనే గుంజాలి. అక్కడ వేసుకున్నాడుగా. ఏమండి ఇక్కడ టవల్ వేసా, ఏమైంది? తీసుకెళ్దాం. తీసుకోండి. నేను ఏడుంటే లోపల ఎవరు లాగుతున్నాడే నిన్ను? అయినా టవల్ ఎవరైనా ఇస్తే ఇలా ఎత్తాడు. ఏంటి గూడు మీద వేసుకుని ఇలా ఎత్తున్నావు టవల్? రొమాన్స్ అండి. చిప్పిచ్చేసాలకు వెళ్ళు. వర్షం పడినా బాగుంది ఇలాంటప్పుడు. వర్షం పడుతుందండి, వర్షంలో తడుద్దాం. వాళ్ళంటే జుట్టు తడిచిద్దని ఏదో చేస్తారు. మనం వెళ్ళంగానే జారుడు బల్ల మీద పడ్డట్టు జారిపోతాయి. అయినా పర్లేదండి. డింగి డింగి. వర్షం సాక్షిగా సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని. ఏమండి? ఏందే? జుట్టు తెరిచింది, ధూపం పెట్టండి. వచ్చే ఉన్న ఈ 4 గంటలకు నేను ధూపం పెట్టాలా నేను? నీకు ధూపం పెట్టాలి అంతే కదా? సూకరో బచ్చా సూకరో బచ్చా. వెళ్ళిపో, మా వదిలి వెళ్ళిపో. అల్లుడు గారు, అయ్య గారు పండక్కని మీ ఇద్దరికి బండ్లు పెట్టారు, తొందరగా చేస్తే పండగ చేసుకుందాం. ఓకే.
ఆఫ్టర్ అరేంజ్ మ్యారేజ్ కి స్కూటీ పెడితే మా నాన్న నాకు బుల్లెట్ బండి తెస్తాడేమో. ఏమండి మన బండి తీసుకురాపండి. కత్తెర్లకి కత్తులకి సానల వేడతా. వాడికేమో అది పెట్టి నాకేంటి ఇది పెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తొక్కుకుంటా కత్తెలకి సాన పెట్టుకుంటుంటే నువ్వు వెనకుండి బుడగలు అమ్ముతావా? మన లవ్ మ్యారేజ్ కదా, అందుకే అడ్జస్ట్ అవ్వండి. అయితే మాత్రం ఇది పెడతాడా మీ నాన్న? పద పద మామగారు వస్తుంది ఇంకా లేట్ చేయండి. మామగారు అయ్యగారు ఇచ్చేయండి. పట్టుబట్టలు అన్ని ఆడికి కూడా ఇచ్చేయండి. ఇసిరేస్తున్నాడంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంత చులకనుకున్నా మీ నాన్నకి? పర్లేదండి, లవ్ మ్యారేజ్ గా మనం హ్యాపీగా ఉన్నాం కదా. పట్టుబట్ల ఎవడు కట్టుకున్నదే లింగి? ఎవడు కట్టుకున్నదే లింగి? మామగారు మీరు ఎక్కడ పడుకోవాలి? పైన ఏసీ గది ఉంది మీకు, అక్కడ వెళ్ళి పడుకోండి. అమ్మాయి అక్కడ హాల్లో పడుకోండి. అరే రారా బక్కడా, నీకు వాడు క్యారెక్టర్ అయ్యాడు, వాడికి నువ్వు ఏసీ రూమ్ ఇస్తావరా? నువ్వు సిగ్గులేదారా నీకు? నువ్వు లోపల పోరా. ఏమే ఏంటి నా నుండి చూస్తున్నా? ఆరతి ఇవ్వమంటే ఆరతి ఇవ్వలేదు ఎందుకు మాకు? ఏందిరా అరుతున్నావేంట్రా? నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోను కాబట్టి నాకు అన్ని ఇస్తారా? వెళ్ళండి మీరు లోపలికి వెళ్ళండి. ఏవండి ఏంటి చాప్ ఎక్కడేమంటారు? ఇందిరానగర్ గడ్డ కాడ మెట్రో పిల్లలు 2 ఉంటాయి, వాటి మధ్యలో అంటే మరి ఇప్పుడు పిల్లర్ నెంబర్ 225 దగ్గర వేయాలా 226 దగ్గర? పద లోపల నాయన వెనకాలేమంటారా? ఎక్స్ట్రా జబర్దస్త్ చాంగరే చాంగరే మమత నిన్ను కోరి చాంగరే చాంగరే చెల్లిని నిన్ను చేరే. అరే ఈ లవ్ మ్యారేజ్లు గివ్ మ్యారేజ్ మనకు వద్దు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం. పెళ్లికి జనాల్ని పిలిస్తే కళ్యాణ మండపం నిండిపోవాలి. అలా అయితే నీ ఫ్యామిలీని పిలువు చాలు, మొత్తం నిండిపోద్ది కళ్యాణ మండపం. అరే తమ్ముడు అమ్మని పిలిపించి పెళ్లి గ్రాండ్ గా చేసుకుందాం. అమ్మా ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి చేసేయాలమ్మా. చేసేస్తా కానీ మీరు నాకు మాట ఏంటి? సంవత్సరం తిరిగేసరికల్లా 2 మనవళ్ళు అయ్యి అరిస్తున్నా ఆడుకుంటాను. నేను ఇద్దరే అన్న 4 ఇస్తాడు. పదా నువ్వు ఎందుకు డల్లును? ఈ మధ్య కాలంలో నా జుట్టంతా ఊడిపోతుంది. అయితే నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది, అది చెప్తే షాక్ అవుతావు. ఏంటది? గుండె గీకించుకో. చీరలమ్మ చీరలు కంచే బనారస్ చీరలమ్మ చీరలు. మంచి చీరలు చూపి. ఈ చూడమ్మా ఈ చీర ఎంత బాగుంది. నువ్వు వేసుకున్న చీర నాకేసావారా? ఏమైందమ్మా? వాడేసుకున్న చీర నా మీద వేస్తున్నాడు. బాబు నువ్వు వెళ్ళు బాబు. ఏంటమ్మా రోజు మగాళ్ళతో ఇలా గొడవలాడితే ఏం చేయమంటావు? నాకు అబ్బాయిలు అంటేనే నచ్చదు, వాళ్ళ నీడ కూడా మా మీద పడకూడదు. ఇదంతా కాదు, ఈ రోజు మీ పెళ్లి తయారవ్వండి. పెళ్లి చేసుకోమమ్మా. మీ ఇద్దరు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చినంత తొట్టు. సెంటిమెంట్ తో కొట్టావమ్మా. వెళ్ళి తయారవ్వండి. అత్తగారు నమస్కారం. అమ్మాయిని పిలిపించండి, ఆలస్యం చేయొద్దు. అమ్మాయిలు వచ్చేయండి. అత్తయ్య ఇంకా ఆలస్యం చేయకుదురా. నేను ఒక 2 days తర్వాత వస్తాను, నువ్వు ఇంట్లో ఉండు. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అన్నయ్య. నాకు మగాళ్ళు నచ్చరు, నా మీద చెయ్యేస్తా బాగుండదు చెప్తున్నా. కాబట్టి నీ మీద చెయ్యేస్తున్నాడు కానీ మామూలుగా అయితే ఎప్పుడన్నా నేర్చాలే. అత్త మీ అమ్మాయి ఏంటి మగవాళ్ళు అంటే పడద నాకంటుంది? ఆయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు బాబు, అందుకే వాళ్ళు మగాళ్ళు అంటే అసహించుకుంటున్నారు. నీకు ఒక టిప్ చెప్తా. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. ఏ వర్ష ఏంటే 3 రోజులు లేకపోయేసరికి 30 kgs పెంచావు. ఏందిరా ఇది? అంటే ఒక చిన్న ప్రాబ్లం అన్నయ్య. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు పెళ్లికి ముందు చెప్పాలా? ఒక నిండు ఆడదాని జీవితం నాశనం చేస్తావా? చిప్పో నా కళ్ళ కనపడి అసలు. ఏ వర్ష ఏంట్రా ఇవాళ మనకి శోభను ఆడపిల్ల మీద చెయ్యేస్తావరా ఎద్దావా? ఎలా ఉన్నావు? పో వెనక్కి. అత్త వచ్చే త్వరగా. నీ కూతురు ఒంటి మీద చెయ్యనివ్వట్లేదు. ఏం చెప్పమంటావు? మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, అందుకే వాళ్ళందరినీ ద్వేషిస్తున్నారు. కానీ నీకు ఒక చిట్కా చెప్తా. ఫైమా ఎటు ఒప్పుకోవట్లేదు. వీళ్ళ ఇంట్లో ఎంత మంచి పని మనిషి ఉందా? పని మనిషి
నన్ను ఏమన్నావురా ఇందాక ఆడింగ్ కూడా అన్నావా మరి చేస్తున్న పని ఏంట్రా ఏం చేయమంటారా వీళ్ళతో పని జరగాలంటే ఆడ మగాలంటే దగ్గర రప్పిస్తున్నారు ఓ నీకు కూడా అదే ప్రాబ్లం ఒక పని చేయి నువ్వు వెళ్ళి గెటప్ తో మీ ఆవిడ ట్రై చేయి వర్కౌట్ అయితే నేను ట్రై చేస్తా ఫైమా ఎవరండి నేనే నీకు మగోళ్ళు అంటే ఇష్టం లేదన్నావు కదా ఇలా అయిపోయాను మన ఇద్దరం ఓ పాట డాన్స్ చేద్దామా వేద్దాం వేద్దాం మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే ఈరోజు మన శోభనం కదా మీరు చేసుకుందామా పదా ఎవరా నువ్వు నేను ఎవడో నాకు కూడా తెలియదు అది కొడుతుందా వర్ష చూడు ఏయ్ నాటి గర్ల్ నీ నడువు ఏంట్రమ్మా ఎవడ్రా నువ్వు లఫింగ్ ఎదవా లవంగం ఎదవా ఎదురా ఎన్నిసార్లు అమ్మాయిలు మోసం చేస్తారా నువ్వు ఆల్రెడీ రెండు పెట్టో బయట ఇంకా ఇంకోటి కావాలా నీకు చిన్నోడా పెద్దోడా రండి నాన్న పిల్లల చేతులకు ఇచ్చేసేయండి ఆడిస్తాను ఇదేంటమ్మా మీరు తెచ్చారు మా పిల్లలేరే మీ పిల్లలు ఏడే ఉన్నారు మిమ్మల్ని నేను కింగుల్లో పెంచాను రా పొంగుల్లో తయారయ్యారా ముద్ర మీకేం పోయే కాలం వచ్చిందిరా నేను ఇంక నా పిల్లలు పుట్టలేదు అనుకుంటారు పుట్టిన పుట్టిన పోయారు అనుకుంటారు మేము కూడా అమ్మలేదని అనుకుంటాం పెద్ద ఏ బుజ్జి నీళ్ళు పట్టావా ఇదిగో పట్ట నీకు నీళ్ళు సరిపోవని ట్యాపే తెచ్చా పోసుకో వెరీ గుడ్ దా శారదా ఏమండి ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారండి మన ఇద్దరి ఆడబిడ్డల పెళ్లి చేద్దామని డబ్బు సంపాదిద్దామని వేరే దేశం పోయి 2 కోట్లు సంపాదించుకొచ్చిన శారదా మీరు అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు మన అమ్మాయిలు మిమ్మల్ని ద్వేషిస్తూ మగాళ్ళని ద్వేషిస్తూ ప్రేమ లేకుండా ఇలా అయిపోయారండి నాన్న నేను నీ తప్పుగా అర్థం చేసుకున్నాను నాన్న కానీ ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది నాన్న మీరు వెళ్ళి కూర్చోండి మేము మా వాళ్ళని మేము బాగా చూసుకుంటాం మన ఆయనని పిలిచి సంసారం బాగా చేద్దామే ఏమండి చీరిపోయండి అందరం ఉందా అది కాదండి మీరు ఇప్పుడు నా గురించి చీర కట్టుకోవాల్సిన అవసరం లేదు మేము మారిపోయామండి మేము మారిపోయాం అక్క 7 మనల్ని మార్చేటట్టున్నారు మనం వెళ్దాం పదా అంటే ఇప్పుడు మనం సింగిలే నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు జటిల్లు పెరువిని ఎక్స్ట్రా జబర్దస్త్ తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ పార్కుకి రమ్మంటే రాలేదు ఎందుకు వర్షం వచ్చింది భాస్కర్ నిన్న సినిమాకి రమ్మంటే రాలేదు వర్షం వచ్చింది భాస్కర్ ఐబ్రోస్ ఏంటి డార్క్ గా ఉన్నాయి నిన్న బ్యూటీ పార్లర్ కి వెళ్ళాను అమ్మ కడుపు మాడ బ్యూటీ పార్లర్ కి వెళ్ళడానికి వర్షం లేదు కానీ లవర్ తో రావడానికి వర్షమా ఈ ఆడాలందరూ అంతే హైదరాబాద్ కి వరదలు వచ్చినా కూడా ఈదుకుంటూ వెళ్ళిపోతారు బ్యూటీ పార్లర్ కి ఇవన్నీ కాదు నేను అందరికి చెప్తున్నా నేను యాంకర్ అంటే ఎవరు నమ్మట్లేదేంటి నన్ను ఇప్పుడు వరకు నమ్మలేదు నిన్న ఎక్కడ నమ్ముతారు నిన్ను యాంకర్ అంటే పర్లేదు దీన్ని అమ్మాయి అంటేనే ఎవరు నమ్మట్లేదు నువ్వు అలా అంటావు నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళాననుకో లెఫ్ట్ ని చూడగానే ఇంద్రజ గారు అంటున్నారు రైట్ ని చూడగానే ఖుష్బు గారు అంటున్నారు స్ట్రైట్ గా చూడమను శాంతి స్వరూప్ అంటారు ఇదిగో పెళ్ళైన తర్వాత వెంటనే పిల్లలు గిల్లలంటే కుదరదు ఏం చేద్దాం మరి ఇంద్రజ గారు మీరు చెప్పండి పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలా ఎంజాయ్ చేయాలా పెళ్లికి ముందు తిరిగేటప్పుడు మేము ఖర్చు చేస్తాం కాబట్టి పెళ్ళైన తర్వాత మీరు కాస్త ఖర్చు చేస్తే తిరగాలని ఉంది నమస్కారం అమ్మా అవన్నీ కాదు రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతా నాకు మసాజ్ చేయొచ్చు కదమ్మా నీ మొహం చూసి మెసేజ్ చేయబుద్ది కదా ఇంకా మసాజ్ ఏం చేస్తావమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ రోడ్డు మీద అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అందరు నన్ను చూసి ఆర్యభట్ట అంటారు ఆర్యభట్ట కదా ఆలియాభట్ట రేపు
పొద్దున్నే వస్తా మీ ఇంటికి, మీ అమ్మకి చెప్పు. వెళ్ళు లోపలికి వెళ్ళు. మా అమ్మకి ఏం చెప్పాలి? అల్లుడు వస్తున్నాడా? మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఈయన వాళ్ళు మీ నాయన? నేను తండ్రిని కాదు, నేను నీ చిన్న కూతురిని చేసుకోవడానికి వచ్చాను. మీరు ఓకే అంటే తాళి కట్టేద్దాం. అమ్మా ఆకలిస్తుందమ్మా. మమ్మ చాలు మమ్మీ. దానికి నోట్లో పెడితే నువ్వు గేదా నువ్వు తగులుతావేంటే? మేము ట్విన్స్ అండి. నాకు ఆకలిస్తుంది అనుకో, తను తింటే నా కడుపు నిండిపోద్ది. నన్ను ఎవరైనా కొట్టారనుకో తనకి నొప్పి వచ్చుద్ది. ఏం పర్లేదు, తాళి కట్టేద్దాం. రావర్సా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన స్టోరీ. ఆ పెళ్లి అదంతా బాగా తలనొప్పికుంది, కొంచెం జడ్లు పోరే తలకి. ఏయ్ నేను అరవాలి, నువ్వు కాదు. ఏమైంది నీకు? ఎవడున్నాడే? నేనేమన్నా ఏంటి ఏమండి? నేను కాదండి మా రాక్స్ మా అక్క అక్క చిప్పిచ్చేసేలా ఆగలేకపోతున్నావా? తెలంగాణ మొదలు పెట్టావు. నీకేంట్రా ప్రాబ్లం? ఇక్కడ యాక్షన్ జరిగితే అక్కడ అంటున్నది అంటున్నది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నేను హింట్ ఇస్తాను, అప్పుడు దాకా వర్ష లోపలికి వెళ్ళి నువ్వు. భయ్యా 10 అయింది. ఏమే ఫైమా, నొప్పులు పుట్టినాయా నీకు? అవునండి. ఇవాళ ఉంటదే నీకు. ఏయ్ ఏయ్ చేతి ఏమైంది? నేను వేరే అబ్బాయిని లవ్ చేశాను. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నన్నే కొడతావా? నన్ను కొడతావా? నేను ఎప్పుడు నీ అక్కని భయ్యా చూడు భయ్యా, ఇంత ముందు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవడో ఉన్నాడు. ఈ టైంలో మెసేజ్ ఏంటి భయ్యా అడిగి? భయ్యా మీరు చెప్పండి. నాకెవరన్నా ఎవరున్నారా? ఏమో నాకేం తెలుసు, నాకు ఎప్పుడు చెప్పావా? నాకు ఎప్పుడు చెప్పావా? భయ్యా మీరు మధ్యలో మాట్లాడుతానని చెప్పాను. నేను నిన్ను చంపుతాను ఎక్కువ మాట్లాడితే. వచ్చే మనకెందుకు? ఫైమా ఏమండి? నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, జాగ్రత్త. ఏమైంది? ఒంట్లో బాగాలేదా? డాక్టర్ ఆవిడ పొద్దు నుంచి ఒకటే వాంతులు. కంగ్రాచులేషన్ అయ్యా, తండ్రిగా పోతున్నావు. నిజం చెప్పు, ఏం జరిగింది? మీకే తెలుసండి, ఇది నాకు తెలీదు. నాకేం తెలిసే? వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు కదే. నేను కలిసి చేయేసానే. ఆగు, అర్థం అవుతుంది. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. బ్రదర్ నువ్వు బాబాయ్ కాబోతున్నావు. బాబాయ్ అంటాడేంటన్నా, బాబాయ్ అంటాడేంటన్నా. సర్లే మనం లోపలికి వెళ్ళిపోతుందా అమ్మా? ఏవండి నాకు పుల్లగా తినాలనిపిస్తుంది. నేనేం చేశానని పుల్లగా తినిపిస్తానే నీకు? నేనేమన్నా చెయ్యాలి కదా పుల్లగా తినాలంటే. ఏవండి బాబు తంతున్నాడండి. అబ్బా ఏమైంది? అక్కడ దానికి నొప్పులు వస్తలేరా? అయితే దీన్ని హాస్పిటల్ తీసుకో. ఓకే బాయ్ బాయ్. బాబాయ్ చూడు బాబాయ్ చూడు బాబాయ్. అచ్చయ్య నా పోలికలతో పుట్టాడు. మొహం లేదండి వీడికి. కంగ్రాచులేషన్స్. మీరు కూడా పిల్లని కానీ నాకు గుడ్ న్యూస్ చెప్పాలి. మీ ఇద్దరు అలా వెళ్తాం. మన బాబేడి? అది వాళ్ళ బాబు కదా, నా బాబేడి. నీకు బాబు ఎందుకు పుడతాడే? మీ అక్కకి బాబు పుడతాడు. నాకు బాబు ఎందుకు పుట్టడండి? ఇప్పుడు నాకు వాంతులు అయ్యాయా? నేను పులుపు తినాలనుకున్నానా? నేను ప్రెగ్నెంట్ అయ్యానా? మరి నా పిల్లాడేడి? నీకు అక్కకే వచ్చింది, నీకు రాదు పిల్లాడు. అక్కకే వచ్చి నాకెందుకు రాదండి? మేడం అక్కడ ప్రెగ్నెంట్, నేను ప్రెగ్నెంట్. అక్కడ నొప్పులు, నాకు నొప్పులు. అక్కడ మామిడికాయ తింది, నేను మామిడికాయ తిన్నా. అక్కడ పిల్లాడు పుట్టింది, ఈడ పుట్టలేదంటే వీడు అమ్మేసిండమ్మా. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నా కొడుకుని ఏం చేసావు? నిన్నే ఏం చేయలేదు, నీ కొడుకు నేను చేస్తానే. నా కొడుకుని కనుక నాకు తెచ్చేయలేదనుకో నీతో నేను కాపురం చేయను. నీకు నాకు గుడ్ బై.
తమ్ముడు కొంచెం బాబుని ఆడించి వాడి డైపర్ మార్చి. నువ్వేం చేస్తావు? కొంచెం పని ఉంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఎక్స్ట్రా జబర్దస్త్. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. నాకు వేడి కావాలి. ఒక పని చేయి, మన ఇంట్లో కట్టెలపోయిందా? ఉంది. దానిలో కుక్క పడుకునిద్ది, దాని లేపు నువ్వు పడుకో, దాని లేపు నువ్వు పడుకో రేపు నుంచి. నాకు ఒక ఆశ అండి. ఏంటి? అంటే వినాలని ఉందండి. అయితే అంటాను. విన్నావా? నువ్వు పోవే, నాకు చాలా పనులు ఉన్నాయి. ఈ పిల్లలుంటే అంతేనండి, నాలాంటి గొప్ప గొప్ప మేధావులు ఏం సాధించలేరు. ఇంతకీ నా అసిస్టెంట్ ఒకడు ఉండాలి. రే బగుల్ బాచి, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అమ్మో అమ్మో ఎన్ని మూమెంట్లు వేసేసాడు భాస్కర్. అరే నిజం చెప్పరా, ఇదే ఎంట్రీ నేను వేసుకొని అన్న రష్మితో డాన్స్ చేస్తా. వద్దురా, ఎడిటింగ్ లో ఉండవంటావు, నీకు స్పెషల్ ఎంట్రీలు. బాస్ చెప్పండి బాస్. ఎలా అయినా సరే ఈ ప్రపంచానికి ఉపయోగపడేలాగా ఈ రోబోని మనం తీర్చిదిద్దాలి. ఏంటి సార్ 30 రోజుల నుంచి బిగిస్తూనే ఉన్నాం, వీడికి చలనం లేదు, ఏమీ లేదు. భాస్కర్ సక్సెస్, నా రోబో సక్సెస్. నా మొహంతో రోబో తయారు చేయమన్నా ఈడెవడా ఈడి మొహం పెట్టావు? ఎవడు పేరు చెప్తే రాయలసీమలో వర్షాలు పడతాయి, ఎవడి పేరు చెప్తే కర్ణాటక దద్దరిల్లవుతో, ఎవడి పేరు చెప్తే బీదర్ బెంబెలెత్తుతో, ఎవడి పేరు చెప్తే ఎవడి స్కిట్ కైనా ఒకే కామెంట్ వస్తుందో. పప్పులో ఉప్పు, సుధీర్ అన్న నిప్పు, సుధీర్ అన్న నిప్పు. సర్లే, ఈ రోబోకి టెస్టులు చేయాలి కొన్ని. ఏ రోబో, నీ స్పీడ్ ఎంత? ఫోన్ చేస్తే 5 నిమిషాలు వెళ్తా, లొకేషన్ పెడితే 2 నిమిషాల్లో ఉంటాను. ఏం చెప్తున్నాడు రా, నా 10 సంవత్సరాల కష్టం తలుచుకుంటే మనసులోకి వెంటనే వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఎక్కడికైనా కష్టం ఉంటే అక్కడికైనా. ఏ రోబో, ఈ మెమరీ ఎంత? మెమరీ మనకి ఎన్ని వీడియోలు కంటే అన్ని వీడియోలు ఉంటాయి. ఏ లాంగ్వేజ్ అన్న ప్రపంచ జనాభా 130 కోట్లు, వాళ్ళందరూ నీకు అప్పచెప్పానే అనుకో, నువ్వేం చేస్తావు? మనకు అందులో కొన్ని అకౌంట్లు ఉంటాయి, అవి అప్ చెప్పండి చాలు, డబల్ చేద్దాం. అరే నాకు ఇదైతే డౌట్ కొడుతున్నాడు రా, వాడికి అసలు జనరల్ నాలెడ్జ్ నేర్పించు. ఫస్ట్ ఆ బుక్స్ ఎత్తుకురా, టెలిఫోన్ డైరెక్ట్ చదువు. అయిపోయింది. అయితే నెంబర్లు అడిగితే చెప్పు. 333333 ఎవరిది? స్వాతి సింగపూర్ లో ఉంటుంది. 959595 ఇది ఎవరిది? మనీషా యూకే లో ఉంటుంది. 334433 స్వప్న కూకట్పల్లి ఉంటుంది. రెడ్ డ్రెస్ వేసుకుంది. రెడ్ డ్రెస్ వేసుకున్నా నీకెలా తెలుసు? ఇందాకే కలిసి వచ్చా. బాస్ తలుచుకుంటే ముల్లోకాల్లో చూస్తాడు, కూకట్పల్లి చూడలేడా? సరే ఆగు. 989898 ఇది ఎవరిది? ఎర్రర్ తెలియట్లా. అమ్మాయిల నెంబర్లు అన్ని చెప్తాడు, కనిపెట్టిన నా నెంబర్ చెప్పడారా వీడు? కొత్త రోబో అన్ని లోడ్ చేద్దాం. ఇదిగో చూడు, తెలుగు సినిమాలు కాపీడ్, తమిళ్ కాపీడ్, మలయాళం. వన్ మోర్ టైం. సరే తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి సినిమాలు చెప్పు. చీకటి గదిలో చితక్కొట్టుడు. ఏదైనా మంచిది అవార్డు వచ్చింది ఏదైనా సినిమా చెప్పు. టైటానిక్. అందులో ఏదంటే బాగా ఇష్టం నీకు? మనకు ఆ బొమ్మ తర్వాత ఆ 2 సీన్లు అంటే ఇష్టమా? ఆ 2 చూసాను, సినిమా చూడలేదు. ఏ చిప్పు పెట్టారా వీడికి? వాడికి ట్రైన్ అప్ ఇవ్వాలి. సర్లే, లోపల అమ్మగారు ఉంటారు, అమ్మగారిని పిలిచిరాపో. ఏమైంది? ఏం చేసావురా? లోపలికి వెళ్ళగానే బట్టలు ఉతకమన్నారు, ఉతికాను. ఎలా ఉతికావురా? ఇలా పట్టుకున్నాను. ఏంద్రా ఉతికావా, మసాజ్ చేసావారా నువ్వు? బట్టలు ఉతకమన్నారు, నాకు అలా. బట్టలు అలా ఎందుకు ఉతుకుతారు? ఇలా తీసి బండకేసి బాగుతారు. బట్టలు తీయండి, ఇటు రండి. ఏంట్రా ఈడు? బండకేసి బాధమన్నావు, బట్టలా నీ మట్ట అని చెప్పావా? రోబో చాలా బాగున్నాడు, ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు కాదు, ఏదైనా చేసుకోవచ్చు.
వేసుకోవడానికి గడ్డేసి వదిలే ఊరుకుంటారా? సార్ మన రోబోకి అర్జెంట్ గా పెళ్లి చేసేద్దాం, లేకపోతే మీ కాపురం కూలుతుంది. రోజీ కమాన్. రోబో దిస్ ఇస్ ఫర్ యు. ఓకే తినేస్తా తినేస్తా. అమ్మా మీరిద్దరు పెళ్లి చేసుకోండి, ఆ రోబో గారిని వదిలేసి హ్యాపీగా కాపురం చేసుకోండి. ఓకే 3 నెలల తర్వాత ఫోన్ చేయండి, వస్తా. మనకి పెళ్ళైంది అయింది. ఇప్పుడు మనం ఒక నిమిషం స్టార్ట్ చేద్దాం. రోబో పూలు చల్లుతున్నాడండి. నాకు ఇంత టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. మ్యూజిక్ లైట్స్ ఆఫ్. మధురమే క్షణమే ఓజలే. రోబో స్మాల్ రోబో కమింగ్. ఏం పాటకే ఏంటి? రోబో కూడా తల్లి కాబోతుంది. మీరు నన్ను చేశారా? వాడు రోబో, అది సృష్టి విరుద్ధం. అది అసలు జరగనే జరగదు. కావాలంటే ఇప్పుడే వాళ్ళిద్దరిని పిలిచి డిస్మాండిల్ చేస్తా. రే రోబో. ఎవర్రా? ఐ యామ్ ఓయో, షీ ఇస్ యోయో. యోయోనా? అప్డేటెడ్ వర్షన్. అసలు నట్టు అతను కాదండి, మీరే పెద్ద నట్టు. మీకు విడాకులు ఇచ్చేస్తా. గుడ్ బై. సారీ బ్రో, నెక్స్ట్ వన్. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఎక్కడ నా దేవుడు? ఒక్క ఇంటర్వ్యూలో దేవుడు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అందరు నీకెళ్ళి తిప్పుకొని నువ్వే కదా ఇదంతా చేసింది. పాయనకబా.